నమస్తే, నేను మీ తేజ. కాకినాడ జిల్లాలో ఒక చిన్నారి మిస్ అయిన ఘటన మీ అందరికీ బాగా తెలుసు. అయితే 3 రోజులు ఇప్పటి వరకు ఆమె ఆచూకీ తెలియలేదు. అయితే రీసెంట్గా ఒక క్లూని సంపాదించగలిగారు పోలీసులు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే ఏదైతే చిన్నారితో పాటు ఆ కుటుంబాన్ని పెంచుకుంటున్న ఒక పెంపుడు కుక్క అది వెనక్కి తిరిగి వచ్చిందట. సో దీంతో అది వారిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అడవి ప్రాంతం గుండా వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఒక వార్త ఇప్పుడు వెలుగులోకి రావడం అయితే జరిగింది. మీరు స్క్రీన్ పైన కొన్ని విజువల్స్ అన్ని కూడా చూడొచ్చు. ఆ రోజు చిన్నారి ఎవరైతే జాహ్నవి ఉన్నారో ఆమె కుక్కతో పాటు వెళ్తున్న ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. తర్వాత వాళ్ళ తండ్రి ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను వెళ్ళిపోతున్న ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. సో తండ్రి దింపేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆమె తెలియలేదు, ఆ తల్లికి తెలియకుండా ఆమె వెళ్ళిపోతున్నట్టు ఇంటి దగ్గర నుంచి ఒక సీసీటీవీ ఫుటేజ్ని బయటకు తీసుకొచ్చారు. అది మీరు స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు. ఆ జాహ్నవితో పాటు ఒక కుక్క కూడా ఉంది. అయితే ఎప్పుడైతే ఆ కుక్క అలాగే జాహ్నవి మిస్ అయిపోయారని చెప్తా ఉన్నారో అప్పటి నుంచి కూడా 3 రోజుల నుంచి కూడా ఇద్దరి ఆచూకీ కూడా తెలియలే. కనీసం కుక్క ఆచూకీ కూడా తెలియలే. డ్రోన్స్తో అలాగే ఎస్డిఆర్ఎఫ్ బృందంతో ఒక పక్క డాగ్ స్క్వాడ్తో అన్ని రకాలుగా గాలింపు చర్యలు చేశారు, కానీ ఎక్కడా కూడా కుక్కది కానీ జాహ్నవిది కానీ ఆచూకీ తెలియలేదు. అయితే మొత్తానికి ఈ రోజు ఒక క్లూని అయితే సంపాదించగలిగారు. ఏదైతే జాహ్నవితో పాటు ఒక కుక్క ఆమెతో పాటు వెళ్ళిందో ఆ కుక్క వెనక్కి తిరిగి వచ్చింది. ఎస్, మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఆ కుక్క వెనక్కి తిరిగి వచ్చింది. అది ఎవరైతే సుంకర గణేష్ భవానీ వారు పెంచుకుంటున్నారో ఆ పెంపుడు కుక్క జాహ్నవితో పాటు వెళ్ళిన కుక్క వెనక్కి తిరిగి వచ్చింది. సో వెనక్కి తిరిగి రాగానే జాహ్నవి తల్లి దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్టుగా ఆమె పైన తర్వాత దాడి కూడా చేసిందట. సో ఆమె బట్టలు కూడా ఆమె చించేసింది. తర్వాత మళ్ళీ అక్కడ అంటే వాళ్ళ ఇంటి దగ్గర పోలీసు బృందాలు ఇతర వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి అక్కడ ఎక్కువ మంది ఉండడం చూసి ఆ కుక్క భయపడి మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ ఆగి ఏదో అంటే ఎక్కడికో ఎవరినో తీసుకెళ్తున్నట్టుగా అది ప్రయత్నిస్తుంది. అలాగే ఒక వ్యక్తి పైన కూడా దాడి చేసేందుకు అది ప్రయత్నించినట్టు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఏ దారి నుంచి అయితే అది వచ్చిందో వారి ఇంటి దగ్గర ఒక కొండ ప్రాంతం ఏదైతే ఉందో ఏ దారి నుంచి అయితే అది వచ్చిందో అదే దారి నుంచి వెనక్కి మనుషుల్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించిందంటూ కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఆ కుక్కతో పాటు ఇటు పోలీస్ బృందం అలాగే డాగ్ స్క్వాడ్ కూడా వెళ్తూ ఉన్నాయి. మన స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం కూడా అంటే 40 ఎకరాలు పామాయిల్ తోటలో మిస్ అయిందని ముందందరూ అనుకున్నారు. సో అక్కడి నుంచి అంటే దూరం వెళ్ళలేదని చెప్పేసి అనుకున్నారు. మొత్తం 500 ఎకరాలు ఇటు కొబ్బరి తోట అక్కడ ఇంకా వేరే తోటలు మొత్తం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నా కానీ మొత్తం కూడా విస్తృతంగా గాలింపుల చర్యలు చేపడుతున్నా కానీ ఇంత క్లూ కూడా దొరకలేదు. సో ఆ తల్లి కుక్క రాగానే మొదట ఆ తల్లే చూసింది. భవానీ ఎవరైతే ఉన్నారో ఆ తల్లే చూసింది. తల్లి చూసి ఒక్కసారిగా కుక్కతో పాటు ఆ బిడ్డ కూడా వచ్చిందేమో అని చెప్పి పాపం ఆమె అనుకుని కుక్క దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళింది. సో కుక్క కూడా అంటే 3 రోజులు అయిపోయింది కాబట్టి కుక్క కూడా ఆమెతోని కొంచెం ప్రేమగా ఉన్నట్టుగా ఉండి తర్వాత ఒక్కసారిగా భవానీ పైన అటాక్ చేసింది. ఆమె బట్టలు చిరిగిపోయాయి. తర్వాత మళ్ళీ పారిపోయిందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఈ కేసులో ఇప్పటికీ అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒక పక్క ఏదైనా బోరు బావిలో పడిపోయిందేమో అని, లేదంటే ఈయన నక్కలు అడవి ప్రాంతం కాబట్టి నక్కలు ఏమైనా చేసేమో అని ఇలా చెప్పొద్దు, కానీ తప్పట్ల. తర్వాత ఎవరైనా కిడ్నాప్ చేశారా లేకపోతే ఇంకేదైనా జరిగిందా, ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా చేశారా, వీళ్ళంటే కిట్టని వాళ్ళు, వీళ్ళంటే నచ్చని వాళ్ళు, ఇంతకుముందు వీరికి గొడవలు ఉన్నవారు ఏదైనా చేశారు, ఇలా అన్ని కోణాల్లో కూడా పోలీసులు అబ్జర్వ్ చేస్తారు. అయితే రీసెంట్గా అంటే కోతులు ఉంటాయో ఇటువంటి పొలాల ప్రాంతంలో ఈ పండ్లు ఫలాలను తీసుకోవడానికి కోతులు వస్తూ ఉంటాయి, దాడి చేస్తూ ఉంటాయి. సో వాటి దగ్గర ఏమైనా ఈమె చిక్కుల్లో ఉందా, అవేమైనా ఈమె పైన దాడి చేసి ఏదైనా ఒక చెట్టు పైకి ఒక కొమ్మ లాంటి దగ్గర పైకి తీసుకెళ్ళాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, వెతికే ప్రయత్నం చేస్తున్నారు వారి బృందంతో.
ఏదైనప్పటికీ ఒక చిన్న క్లూ అయితే దొరికింది. ఆ కుక్క వెంబట వీరందరూ కూడా వెళ్తున్నారు. మరి కాసేపట్లో జాహ్నవి యొక్క ఆచూకీ తెలిసే పరిస్థితి అయితే ఉంటుంది. మనందరం కూడా ప్రేయర్ చేద్దాం, ఆమె ఖచ్చితంగా ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా, ఎటువంటి గాయాలు కాకుండా ఆమె సురక్షితంగా ప్రాణాలతో ఆమె ఉండాలని చెప్పేసి మనం ఖచ్చితంగా ప్రేయర్ చేద్దాం. ఎందుకంటే 3 ఏళ్ల చిన్నారి కేవలం తండ్రి పైన ప్రేమతో తండ్రి తనని తీసుకుని వెళ్ళలేదు అని చెప్పేసి తండ్రి వెనకాల వెళ్ళిపోదాం అని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఆ బాలిక మిస్ అయ్యి ఇప్పటికీ 3 రోజులు అవుతుంది. 3 రోజులు కూడా 3 రాత్రులు గడిచాయి. ఇప్పుడు వర్షం కూడా పడుతోంది. మరి ఇలాంటి వర్షం, ఇలాంటి రాత్రి వేళ్లలో మరి ఆ దట్టమైన ఆ పొల ప్రాంతంలో, అడవి ప్రాంతంలో ఆమె ఎలా ఉంది, ఎలా బ్రతికింది? ఒక పక్క కుక్కకు చూస్తే పూర్తిగా గాయాలై కనిపిస్తోంది. సో అసలు ఏం జరిగింది అడవి ప్రాంతంలో అనేది కూడా ఇప్పుడు తెలియాల్సింది. కానీ మనమైతే ఖచ్చితంగా ఆమె కోసం ప్రేయర్ చేద్దాం. సురక్షితంగా జాహ్నవి ప్రాణాలతోనే బయటపడాలి, ఆమెకి ఏమి కాకూడదని చెప్పేసి మనం అనుకుందాం. కానీ అంటే వేరే ఇంకేదైనా జరిగితే మనం ఏం చేయలేం. 3 రోజులు ఆహారం లేదు, తిండి లేదు, నీరు కూడా లేదు. కుక్క అయితే మాత్రం తిరిగి బాగానే వెనక్కి వచ్చింది. కుక్క ఎలా అయితే సురక్షితంగా చిన్న గాయాలతో వెనక్కి వచ్చిందో అదే రకంగా జాహ్నవి కూడా వెనక్కి తిరిగి రావాలని చెప్పేసి వారు కోరుకుంటున్నారు. మనం కూడా అదే రకంగా కోరుకుందాం. అయితే కుక్కను వెంబడించి పోలీసులు అయితే దాని వెనక వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. జాహ్నవి ప్రాణాలతో దొరికే పరిస్థితి ఉంటుందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ SDRF బృందం కూడా చెప్తున్నారు జాహ్నవి ఖచ్చితంగా ప్రాణాలతో దొరికే పరిస్థితి ఉంటుందంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ 3 రోజుల నుంచి కూడా ఆమెకి మరి ఆహారం లేదు, ఒక పక్క నీరు లేదు, ఇంకో పక్క రాత్రి వేళలో భయపడతారు. మరి వాటన్నిటినీ ఆమె ఎదుర్కోగలిగిందా? భయపడకుండా ఉండగలిగిందా? తల్లిని తండ్రిని గుర్తు చేసుకోకుండా ఉండగలిగిందా? తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఒంటరిగా ఆ చీకట్లో ఆ చిన్నారి ఎంత భయాన్ని అనుభవించుంటుంది. తలుచుకుంటేనే నిజంగా మనసు తలుక్కుపోతుంది, చాలా బాధ అనిపిస్తుంది. నాకే ఇక్కడ భయం అనిపిస్తుంది. మరి అలాంటి చిన్నారి ఎంత నరకం అనుభవించింది ఈ 3 రోజులు. ఈ 3 రోజులు ఎంత నరకం అనుభవించింది. రైట్, నేను ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నానంటే మరి కాసేపట్లో ఖచ్చితంగా జాహ్నవి యొక్క ఆచూకీ తెలిసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జాహ్నవితో పాటు ఏదైతే ఒక శునకం, ఒక కుక్క వెళ్ళిందో అది సురక్షితంగా వచ్చింది చిన్నపాటి గాయాలతో. సో చిన్నపాటి గాయాలతో సురక్షితంగా రాగలిగింది. సో మరి జాహ్నవి ఆచూకీ తెలియపరిచేందుకు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్తుందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో చూద్దాం. అక్కడ వర్షం అయితే ఎక్కువగానే ఉంది, వర్షం బీభత్సంగా పడుతూ ఉంది. మరి జాహ్నవిని మేము కనుక్కునేంత వరకు మేము నిద్రపోవంటూ కూడా పోలీసులు అక్కడ చెప్తూ ఉన్న పరిస్థితి. ఎలా అయినా సరే ఈరోజు జాహ్నవి యొక్క ఆచూకీ మేము తెలుసుకుంటా ఉంటూ కూడా పోలీసులు బలంగా ఉన్నారు. సో వారు కూడా ఈరోజు ఎలా అయినా సరే పట్టుకుంటారు అని చెప్పేసి మనం ఆశిద్దాం. సో జాహ్నవి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి, వారి కుమార్తె సేఫ్గా సురక్షితంగా దొరకాలని చెప్పేసి మనం అనుకుంటాం. సో మీ కామెంట్స్ ఏంటి? మీరేమనుకుంటారు? సో 3 రోజులు అయిపోయింది. 3 రోజుల వరకు కూడా అలాంటి ఏదైతే పామ్ ఫార్మ్ ఉందో మరి అక్కడ ఎందుకు ఈ బాలిక ఆచూకీ దొరకలేదు? కారణాలు ఏమై ఉంటాయి? మీకేనా అనుమానాలు ఉన్నాయా? మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఇప్పటివరకు తల్లిపైన చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం బాధ కనిపించట్లేదు తండ్రికి కానీ తల్లికి కానీ అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీడియోని మీరు చూస్తారు, విజువల్స్ని కూడా మీరు చూస్తారు. ఒకసారి కామెంట్ చేయండి.